శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊదీ మహిమ. కాకా మహాజని స్నేహితుడు యజమాని బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట గురించి చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనములందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఇదిగో ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడును ఆరాధించువాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవని అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమున ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరం సంతోషంతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచిన వాడే బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను. నేను నీతో ఉన్నాను. నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుచున్నాడని బాబా కాకా మహాజనిని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా నీకిచ్చుట మనమున ఇష్టం లేకుండెను కానీ నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలను సలహారూపంగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయము. మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరికి ఒకరం ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చెను. ఆకాశం మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వచ్చునేమో అని భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండెను. కానీ వాటి అదృష్టానుసారంగా అవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకే బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను. కాకా మహాజని యజమాని. టక్కర్ తరంసే జటాబాయి హైకోర్టు ప్లీడరుకు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యంగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలుగున్నవి టక్కర్కు తెలియను. కుతూహలం కోసం బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీ పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లను గింజలతో ఉన్న వాటిని దారిలో కొనెను. వారు షిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనముకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబా సాహెబ్ తర్కడ్ ఉండెను. టక్కర్ మీరెందుకు వచ్చితరని తర్కడను అడిగెను. దర్శనం కొరకని తర్కడ్ జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినవా అని టక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియు తర్కడ్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించెను. టక్కర్కు కొన్ని ద్రాక్షాలు దొరికెను. అతనికి అవి తినుట ఇష్టం లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షాలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకు ఇష్టం లేదు. కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలనో తోచకుండెను. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలను తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతంగా ఇచ్చెను.
ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను కాని అతనిపై ఇంత అద్భుతం ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేని వానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడ్ కెట్టి ద్రాక్షలు దొరికెనని అడిగెను. గింజలతో ఉన్నవి దొరికెనని తర్కడ్ చెప్పెను. టక్కర్ ఆశ్చర్యపడెను. తన యందు ఉద్భవించుచున్న నమ్మకం దృఢపరచుటకై బాబా యథార్థంగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలెను అనుకొనెను. అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షాల పంపిణీ ప్రారంభింపవలనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనంతో టక్కర్ సంతృష్టి చెందెను. శ్యామ టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసెను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయం మరిచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటమును పైన వేసుకొని అక్కడక్కడా తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సుకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకం పాదుకొల్పుము, ఎందుకిట్లు విరమించెదవు? ఒకచోటను ఆశ్రయింపుకొని నిలకడగా ఉండుము అని చెప్పి తిని. వెంటనే టక్కర్ ఇదంతయు తన గురించి అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావాలను అనుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను తన యజమానితో పోవుటకు అనుజ్ఞ ఇచ్చెను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అనుటకు టక్కర్కు ఇంకొక నిదర్శనం దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లు చెప్పెను, నేను ₹1 దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనెనుచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరకనే ఏమీ తీసుకొనెను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరిని అడగను. పకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను. ఎవరైనా పకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనం పుచ్చుకొందును. దానం చేయువాడిచ్చినది ప్రస్తుతం విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మం చేయుటకు ధనము ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోను. గత జన్మలో నీవిచ్చి ఉంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలననుచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటయే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. ₹1 ఇచ్చి ₹10 పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయము మరిచి ₹15 బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలనా అతని సంశయములన్నీ తొలగిపోయెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేవారు కారు. తనను పూజించలేదని బాబా విచారించేవారు కారు. వారు ద్వంద్వాతీతులు. నిద్రపట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుచుండెను. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రియందు అస్థిరునుగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల కింద ద్రిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యం స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడతీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యం సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమాయ అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబాకు అర్పితం చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనివాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. ఊది ప్రభావము.
ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగం కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెం ఊది వేయము, గుడ్డ పూర్తిగా తెరవకుండా వడ్డాను చేయము, సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితం పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కాన్పించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘుపాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలచొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను: బాబా, ఎందులకు బుసకొట్టుచున్నావు? ఎందులకి ఈ అలజడి? మమ్ము భయపెట్ట తలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదికిననూ కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనముకై వారు అప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. 35వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.